హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. షాప్కి అయితే ఇప్పుడే వచ్చానండి. 10:30 అవుతుంది టైం వచ్చేసి. నేను వచ్చేసి ఇప్పుడు బ్లౌజ్ డిజైన్స్ వేసినాము. కొన్ని డిజైన్స్ మీతో షేర్ చేస్తాను. డిజైన్స్ ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇలాంటి బ్లౌజెస్ స్టిచ్చింగ్ కావాలంటే కూడా అవైలబుల్గా ఉంది. మీరు కొరియర్ రూపంలో కూడా ఇవ్వచ్చు. బ్లౌజ్ పట్టు శారీస్ మీద అండి. ఇది పింక్ కలర్ అండ్ గోల్డ్. దీనికి వచ్చేసి ఇలా చేసాము డిజైను. ఇవి మాకు పిక్స్ షేర్ చేశారు, వాటిని బట్టి నేను డిజైన్ చేశాను బ్లౌజ్లన్నీ. మీరు ఏ డిజైన్ పంపించినా ఇలా కావాలంటే అలా స్టిచ్చింగ్ చేస్తాము. ఇది వచ్చేసి బార్డరు. ఇక్కడ అంటే క్లాత్లో చిన్న ముక్క కూడా వేస్ట్ కావద్దు, అట్లాంటి డిజైన్ చూపించారు వీళ్ళు. అసలు క్లాత్ అయితే అస్సలు వేస్ట్ అవ్వలేదు. ఈ బార్డర్ పీస్ అనేది నేను ఇక్కడ అటాచ్ చేశాను. అలానే ఇట్లా ఈ కప్పు దగ్గర కూడా బార్డరు ఇట్లా క్రాస్ అయితే పెట్టాను పైపింగ్ వేసి. ఇది స్క్వేర్ నెక్లో ఈ డిజైన్ అండి. ఈ స్క్వేర్ అనేది క్రాస్ వస్తుంది. ఫ్రంట్ కూడా వచ్చేసి స్క్వేర్ అయితే ఇచ్చేసాను. స్క్వేర్ ఇచ్చి పైపింగ్ వేసాను. ఇక్కడ వచ్చేసి అన్ని ప్రిన్సెస్ కట్ బ్లౌజెస్ అండి. ఇవి డాట్స్ వద్దని చెప్పేశారు వాళ్ళు. ఎల్బో హ్యాండ్ అలాగే పైపింగ్. నెక్స్ట్ బ్లౌజ్ చూపిస్తాను. ఇది స్కై బ్లూ కలరు. ఇది కూడా పట్టు అండి. అన్ని పట్టు శారీస్ మీదకి డిజైన్స్. ఇవి సింపుల్గా ఉంటాయి, వేసుకుంటే కూడా బాగుంటాయి. అంటే హెవీ డిజైన్స్ ఏం కాదు ఇవి. లేస్లు అలాంటివి ఏం అటాక్ చేయలేం కదా. బార్డర్లవి ఉన్నాయి, డిజైన్ చేసినాము. హ్యాండ్స్ వచ్చేసి బాహుబలి హ్యాండ్స్. ఇక్కడ పఫ్ అనేది ఎక్కువ లేవద్దని చెప్పారు. జస్ట్ అందుకే ఎక్కువ కుచ్చిచ్చి ఇట్లా పెట్టినాము. కింద వచ్చేసి బార్డర్ అండ్ పైపింగ్. ఇది 2 సైడ్ బార్డర్ వస్తుంది కదా. 1 సైడ్ బార్డర్ ఏమో హ్యాండ్స్కి, అలానే ఇంకో సైడ్ బార్డర్ డిజైన్కి అలా డిజైన్ చేసి చెప్పారు అన్నట్టు. ఈ కలర్ బాల్స్ నేను ఇక్కడ పెట్టేశాను రెడీ చేసి. ఇది కూడా బార్డర్ అండి. బార్డర్ కట్ వర్క్లో ఇచ్చి నేను ఇక్కడ పెట్టేశాను. ఫ్రంట్ వచ్చేసి స్టార్ నెక్ టైప్ అండి. ఇది పైపింగ్ చేసి బార్డర్ కొంచెం మిగిలి ఉండే, ఎందుకో వేస్ట్ అనేసి నేను ఇట్లా పెట్టేశాను. వాళ్ళకి చెప్పి ఓకే అన్నారు. ఇది కూడా టోటల్ ప్రిన్స్ కట్ అండి బ్లౌజు. చాలా బాగుంది కదా ఈ డిజైన్. సింపుల్గా హెవీగా ఉంది. అలానే ఇంకో బ్లౌజ్ కూడా. ఇది వచ్చేసి టోటల్ హై నెక్ బ్లౌజు, కాటను. వీళ్ళకి ఎల్బో హ్యాండ్స్ వద్దన్నారండి, అందుకే షార్ట్ హ్యాండ్ కావాలంటే షార్ట్ హ్యాండ్ ఇచ్చేసాము. ఏ డిజైన్ లేదు, మొత్తం ప్లెయిన్ అన్నట్టు. బ్యాక్ సిల్వర్ కలర్ పైపింగ్ అయితే చేసాము. ఏ శారీస్కైనా వస్తుంది ఆపోజిట్ కలర్స్. అలాగే ఫ్రంట్ వచ్చేసి రౌండ్ నెక్ ప్రిన్స్ కట్ అయితే పెట్టాము. చాలా బాగుంది కదా ఇది. 1 స్టెప్ వేసుకోవడానికి కూడా చాలా లుక్ వస్తుంది హై నెక్ బ్లౌజెస్కి. ఇంకో బ్లౌజ్ డిజైన్ అండి. ఇది వచ్చేసి కట్ వర్క్. టోటల్ కట్ వర్క్ కాదు ఇది, బ్యాక్ హుక్స్ పెట్టి ఈ కొంచెం కట్ వర్క్ ఇచ్చి ఇక్కడ మళ్ళీ రౌండ్ షేప్ అయితే పెట్టాము కిందకి. ఇది బోట్ నెక్ షేప్ అన్నట్టు. ఇక హుక్స్ ఇచ్చేసాము. ఇక్కడ బటన్ వస్తుంది, మేము రెడీ చేసి పెట్టలే, ఇంకా పెట్టాలి. హ్యాండ్స్ కూడా కట్ వర్క్. ఇక్కడ దీనికి అనేది బార్డర్ అనేది ఇట్లా ప్లెయిన్ వచ్చిందండి. కొంచెం బార్డర్ సిల్వర్ కలర్ వచ్చిందంటే చాలా బాగుంటుండే. 2 హ్యాండ్స్కి కట్ వర్క్. అలానే ఫ్రంట్ నెక్ కూడా ఇలా కొంచెం కట్ వర్క్ ఇచ్చి మళ్ళీ ఇక్కడ స్టాప్ చేసినాము.
ఫ్రంట్ వచ్చేసి ప్రిన్స్ కట్. టోటల్ పైపింగ్ అయితే చేసాము కిందకు కూడా. బాగుంది కదా, ఇది కూడా డిజైన్ సింపుల్గా ఉంది, వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఎట్లున్నాయి డిజైన్స్, మంచిగా ఉన్నాయో? మీకు నచ్చితే లైక్ చేయండి, అలానే ఎవరికైనా పంపించాలంటే కూడా షేర్ చేసుకోండి. ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి వీడియోస్ రెగ్యులర్గానే వస్తాయి. డిజైన్స్ చేస్తుంటాం కానీ మాకు పెట్టడానికి టైమింగ్ ఉండదు. ఓకేనా, మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. మళ్ళీ డిజైన్స్ చూపిస్తాను నేను బ్లౌజు స్టిచ్చింగ్ అయిపోయాక. మీకు కావాలంటే కూడా కొరియర్ రూపంలో పంపించవచ్చు, మేము స్టిచ్చింగ్ చేసి మళ్ళీ మీకు పంపిస్తాము. ఓకేనా, బాయ్ బాయ్. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను.